అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. అధిక బరువుగా ఉన్న వాళ్ళకి కొవ్వు అనేది పొట్ట భాగంలో, తొడల భాగంలో, చేతుల భాగంలో నిల్వ చేరుతూ ఉంటుంది. ఈ పొట్ట భాగంలో కొవ్వు చేరితే అబ్డామినల్ ఒబెసిటీ అంటున్నారండి. అసలు ఇది ఎందుకొస్తుంది? దీని యొక్క కారణాలేంటి? ఇలాంటి విషయాలు తెలపడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ మాలతి శ్యామ్ల గారు, డైరెక్టర్ ఆఫ్ వేమన యోగా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, ఇప్పుడు లావుగా ఉన్న వాళ్ళకి కొవ్వు అనేది పొట్ట భాగంలో, తొడల భాగంలో, చేతుల భాగంలో చేరిపోతా ఉంటుంది. అయితే పొట్ట భాగంలో చూస్తున్నట్టయితే చాలా కామన్ అయిన సమస్య ఇది. సో దీన్ని అబ్డామినల్ ఒబెసిటీ అంటున్నారు అండ్ బెల్లీ ఫ్యాట్ కూడా అంటున్నారు కదా. ఇది రావడానికి గల కారణాలేంటి? అసలు అబ్డామినల్ ఒబేసిటీ అని అంటే ఇది 2 రకాలు ఉంటుంది. పియర్ షేప్డ్గా, యాపిల్ షేప్డ్గా 2 రకాలుగా ఉంటుంది. ఇది అందరూ అనుకుంటారు, ఒక అపోహ అనమాట, ఆడవాళ్ళల్లోనే ఎక్కువగా వస్తుంది అని. కాదు, మగవాళ్ళల్లోనూ ఆడవాళ్ళల్లోనూ కూడా ఈ అబ్డామినల్ ఒబేసిటీ అనేటటువంటిది వస్తుందన్నమాట. అంటే పొట్ట చుట్టూతా కొవ్వు పేరుకపోవడం అన్నమాట. పొట్ట అంటే బొడ్డు దగ్గర నుంచి, బొడ్డు పై భాగం నుంచి మొత్తం అంతా కొవ్వు పేరుకుపోయి అక్కడ ఒబేసిటీ రావడం అనేటటువంటిది అబ్డామినల్ ఒబేసిటీ. అయితే ఇది మగవాళ్ళలో కనుక చూస్తే పై పొట్ట భాగంలో ఎక్కువగా ఉంటుంది, ఆడవాళ్ళలో చూస్తే కొంచెం కింది పొట్ట భాగంలో ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇది ఒకవేళ అంటే అందరికీ అబ్డామినల్ ఒబేసిటీ ఉంది అని మనం చెప్పడానికి కాదు. ఎవరికైతే ఇప్పుడు మగవాళ్ళలో కనుక చూసుకుంటే 85 సెంటీమీటర్ అంటే వేస్ట్ లైన్ మనము కొలుస్తామన్నమాట. టేపు పెట్టి మెజర్ చేసినప్పుడు కనుక అబ్డామినల్ ఆ ఇంచెస్ కనుక 35 ఇంచెస్ కన్నా 35 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు దాన్ని మనం అబ్డామినల్ ఒబేసిటీ కింద దాన్ని పరిగణ చేస్తామన్నమాట. అయితే మన ఇండియన్స్కి ఫారినర్ అంటే బయట దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం తేడా అనేటటువంటిది ఉంటుంది. వాళ్ళు కొంచెం ఆల్రెడీ దే ఆర్ ఒబేస్ బిల్ట్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి మనకి తేడా ఉంటుంది. అలా అని అంత ఇంచెస్లో తేడా అనేది ఉండదన్నమాట. అయితే ఈ అబ్డామినల్ ఒబేసిటీకి ఇప్పుడు కనుక మనం వస్తే వేస్ట్ హిప్ రేషియో అని ఒకటి ఉంటుంది. అంటే వేస్ట్ మనకి తెలుసు కదా, వేస్ట్ ఎక్కడ అనేది. సో ఈ ఇలియక్ బోన్స్ దగ్గర నుంచి అది వేస్ట్, హిప్ అనమాట. మ్యాక్సిమం మిడ్ ఆఫ్ ద హిప్ కనుక మనం మెజర్ చేస్తే వేస్ట్ బై ద హిప్, దానిని కనుక మనం రేషియో కనుక తీసుకుంటే వేస్ట్ హిప్ రేషియో కనుక 1 కన్నా ఎక్కువగా ఉంటే కనుక దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ అబ్డామినల్ ఒబేసిటీ. ఓకే, WHO ప్రకారంగా అది మనం చెప్పుకోవాల్సినది అన్నమాట. సో ఈ ఒబేసిటీ ఎక్కువైపోతూ ఉంటే సమస్యలు అనేటటువంటివి ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. బెల్లీ ఫ్యాట్ లేదా అబ్డామినల్ ఒబేసిటీ రావడానికి గల కారణాలు ఏంటి డాక్టర్ గారు? కారణాలు అంటే అండి, ముఖ్యంగా మన యొక్క దైనందిక జీవితంలో మనము చూసుకునేటటువంటి దైనందిక జీవితంలో వచ్చేటటువంటి మార్పుల వల్ల రావచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా మగవాళ్ళల్లో అయితే ఎక్సెస్ ఆఫ్ ద ఫ్యాటీ ఫుడ్ కన్జంప్షన్. ఓకే, మామూలుగా ఒబేసిటీ ఎలా వస్తుందో అలాగే ఇది కూడా. ఎక్కడైనా ఒబేసిటీ, కొవ్వు పేరుకోపోవడం అనేది అంటే ఎక్కువగా తినడము, ఎక్కువ క్యాలరీస్ తీసుకోవడం, ఫుడ్ తీసుకోవడం, తక్కువగా మనం పని చేయడం అన్నమాట. ఇక్కడ పని చేయడం అని అంటే ప్రాపర్గా ఉన్నటువంటి ఎక్సర్సైజ్ లేకపోవడం అనమాట. అందరూ అనుకుంటారు నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను, 4-5 అంతస్తులు ఎక్కుతున్నాను, దిగుతున్నాను, లేకపోతే 4 కిలోమీటర్లు నేను నడుస్తున్నాను అని అంటుంటారు. కానీ అలా కాదు. ప్రాపర్గా దానికి కావలసినటువంటి ఎక్సర్సైజ్ చేయకపోవడము, ఎక్సెస్ ఆఫ్ ద క్యాలరీ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవడం అన్నమాట. అది ఏంటి అని అంటే వాటిలో చూసుకుంటే మనము ఎక్కువగా ఈ సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి కదా, స్వీట్ డ్రింక్స్ ఉంటాం కదా, అవి అంటే వాటితో పాటుగా ఆ స్వీట్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల, వాటితో పాటుగా ఫ్యాటీగా ఉన్నటువంటి ఫుడ్ని కాంబినేషన్లో తీసుకోవటం వల్ల ఎక్కువగా ఇది వస్తుంది. మగవాళ్ళలో ఏమవుతుందనంటే దే కన్స్యూమ్ మోర్ ఆల్కహాల్. సో ఆల్కహాల్ కన్సంప్షన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎక్కువగా ఆకలేస్తూ ఉంటుంది. సో దే హ్యావ్ ద ఫుడ్ అన్నమాట. అది కూడా ఎక్కువ తీసుకుంటే ఎలా అంటే ఫ్యాటీ ఉన్నటువంటి ఫుడ్, దే ఆర్ హ్యావింగ్ మోర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఎక్కువగా కొవ్వు ఎక్కువగా ఉన్నటువంటి పదార్థం కనుక తీసుకుంటే అబ్డామినల్ ఒబేసిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మగవాళ్ళలో అయితే పై పొట్టలో ఎక్కువగా వస్తుంది, ఆడవాళ్ళలో అయితే కింద వస్తుంది. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా కారణం ఏముంటుందనంటే కొన్ని రకాలైనటువంటి మందులు తీసుకోవటం వల్ల. ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళలో సహజంగా మనము మెనోపాజ్ దగ్గరికి వస్తున్నప్పుడు, డెలివరీ అయిపోయిన తర్వాత ఇటువంటి సమస్య ఎక్కువగా వస్తుంది. ఎందుకు డెలివరీ అయిపోయాక ఎక్కువ వస్తుంది అని అంటే, డెలివరీ అయిపోయాక బాలింత అని 40 రోజులు, దాని తర్వాత పిల్లలు, అలా
దే నెగ్లెక్ట్ అంటే వాళ్ళ యొక్క శరీర సౌష్ఠవం మీద అంటే ఆ పోషణ సరిగ్గా చేసుకోకపోవటం వల్ల ఈ అబ్డామినల్ ఒబేసిటీ అది మెల్లమెల్లగా పెరిగిపోతూ ఉంటుంది. అది దాని మీద కాన్సన్ట్రేషన్ అట్లా కూడా అవకాశం ఉంటుంది. కొన్ని రకాలైనటువంటి మందులు తీసుకోవటం వల్ల స్టిరాయిడ్స్ కనుక ఎక్కువగా తీసుకుంటే వాటి వల్ల కూడా అబ్డామినల్ ఒబేసిటీ వస్తుంది అన్నమాట. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఇది వచ్చేటటువంటి అవకాశము ఉంటుంది. ముఖ్యంగా మనం ఆడవాళ్ళలో ఇది చూస్తూ ఉంటాం, ఈ సమస్య హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆడవాళ్ళలో చూస్తాం. ఇంకొకటి మగవాళ్ళలో కూడా చూస్తాం మనం. థైరాయిడ్ కూడా చాలా మంది మగవాళ్ళలో మనకి ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట. థైరాయిడ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా వాళ్ళలో కూడా వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే డాక్టర్ గారు, అబ్డామినల్ ఒబేసిటీ వల్ల వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి? దాంతో వచ్చే సమస్యలు ఏముంటాయి అని అంటే, మనకు తెలిసిందే డయాబెటీస్ వస్తుంది. దాంతోపాటు డయాబెటీస్ వచ్చిందంటే అది ఉత్తిగా ఊరుకోదు, హైపర్ టెన్షన్ వస్తుంది. దాని తర్వాత కాన్స్టిపేషన్ పెరుగుతుంది. చాలా మందికి కాన్స్టిపేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా ఎక్కువగా తీసుకుంటే కనుక ఇంటెస్టైనల్స్ లోపల వాళ్ళకి అబ్స్ట్రక్షన్స్ అనేటటువంటివి జరుగుతాయి. పేరుకుపోతుంది కదా, కొవ్వంతా పేరుకుపోయి దానివల్ల వస్తుంది. కొన్ని రకాలైనటువంటి క్యాన్సర్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది నెగ్లెక్ట్ కనుక చేస్తే. ఇంకా హార్ట్ డిసీజెస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట వాళ్ళలో. అబ్డామినల్ వస్తే హార్ట్ డిసీజ్ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే, ఆ బరువు అంతా వాళ్ళ మీద ఎక్కువ అయిపోయేసరికి ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళకి నీ జాయింట్ పెయిన్స్ వస్తాయి. ఇంకా ఎక్కువ అయిపోతుంది ఏంటంటే, ఈ వెరికోస్ వీన్స్ అనేటటువంటివి కూడా బాగా మనం ఇప్పుడు ఇవాళ రేపు మనము అబ్జర్వ్ చేస్తున్నాం. చాలా మందికి డిస్టిల్ ఏమంటారు, కింద కాళ్ళల్లో వెరికోస్ వీన్స్ అని ఉంటాయి కదా, వీనస్ రిటర్న్ అనేది సరిగ్గా జరగకపోవడం. అంటే ఎందుకంటే ఈ ఒబేస్గా ఉంటారు, వాళ్ళు ఎక్కువసేపు నడవలేకపోతూ ఉంటారు. దాంతో ఆ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కూడా ఆ వీన్స్ అనేటటువంటి ఇవాళ రేపు మనం ఎక్కువగా చూస్తున్నాం అన్నమాట. సో ఇవన్నీ సమస్యలు వాళ్ళలో ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, కొలెస్ట్రాల్ ఎక్కువైపోతూ ఉంటుంది. అధికంగా కొలెస్ట్రాల్ అనేటటువంటిది కూడా వాళ్ళలో మనము చూస్తూ ఉంటాం. లివర్ డిసీజెస్ వస్తూ ఉంటాయి, గాల్ బ్లాడర్ డిసీజెస్ వస్తాయి, గాల్ స్టోన్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కాకుండా ఇవాళ రేపు మనం ఇంకా కొన్ని అధ్యయనాల్లో తేలింది ఏంటి అంటే, అబ్డామినల్ ఒబేసిటీ ఉన్నటువంటి వాళ్ళల్లో పీసీఓడి సమస్య ఎక్కువగా ఉంటుంది. అట్లాగే రీనల్ క్యాలిక్యులైస్ అంటే మనం కిడ్నీలలో రాళ్ళు అని చెప్తాం కదా, నెఫ్రోలిథియాసిస్ అని, ఆ కండిషన్స్ కూడా మనం ఇవాళ రేపు మనం చూస్తున్నాం అన్నమాట. సో ఇన్ని సమస్యలు దానిలో నుంచి వస్తాయి. డాక్టర్ గారు, మరి మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ ఇది బెల్లీ ఫ్యాట్ అనేది కామన్ అయిపోయింది. మరి ఎలాంటి ఆహారం తీసుకుంటే మనం దీన్ని అవాయిడ్ చేసుకోవచ్చు? మనందరికీ తెలిసిందే, ఒబెసిటీలో ఎటువంటి ఆహారం అయితే మనం తీసుకోవాలో అలాంటి ఆహారమే ఇక్కడ తీసుకోవాలి. కాకపోతే ఏంటి అని అంటే, ఆహారంలో మనం ప్రత్యేకంగా దీనికి తీసుకోవాల్సినటువంటివి ఏంటంటే, ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. బాగా ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి. అంటే మనము పళ్ళ రసాలు తీసుకోవాలి, మంచినీళ్ళు కంటిన్యూస్గా మనం ప్రతిరోజు 3 లీటర్ల మంచినీళ్ళు అయితే తప్పకుండా తాగవలసిందే. మంచినీళ్ళు తీసుకోవాలి, కొబ్బరి నీళ్ళు ఎక్కువగా. అంటే ఫ్లూయిడ్స్ తోటి కనుక మనం కొన్ని రోజులు 15 to 20 days కనుక ఫాస్టింగ్ చేసి, అంటే విత్ ఫ్రూట్ జ్యూసెస్ తోటి అట్లా కనుక ఫాస్టింగ్ చేసి, దానికి తగినటువంటి ఎక్సర్సైజ్ కనుక చేస్తూ ఉంటే తప్పకుండా ఈ అబ్డామినల్ ఒబేసిటీ అనేటటువంటి తగ్గుతుంది. ఒకవేళ ఉన్నటువంటి వాళ్ళు ఇంకేదైనా సమస్యలతో బాధపడుతున్నా కూడా ఇది ఆ సమస్యలు కూడా పరిష్కారం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి రైస్ తినద్దు అంటారు? రైస్ తినద్దని చెప్పటం లేదు, ఎందుకనంటే మనం అన్నగత ప్రాణము, అన్నం లేకుండా ఎవరు ఉండరు. కాకపోతే ఏంటంటే, ఒక పూట భోజనం చేసి ఒక పూట టోటల్గా ఫ్రూట్స్ లేదా సలాడ్స్ లేదా లిక్విడ్స్ కనుక తీసుకొని కంటిన్యూస్గా చేస్తే తప్పకుండా ఉంటుంది. ఇట్లా కాకుండా ఒకవేళ కనుక వాళ్ళు మిల్లెట్ డైట్స్, ఇవాళ రేపు చాలా మంది మిల్లెట్స్ తీసుకుంటున్నారు అని అంటున్నారు. సో ఆ మిల్లెట్ డైట్ తీసుకునేటటువంటి వాళ్ళు కూడా ఎలా తీసుకోవచ్చు అంటే, పొద్దున పూట మిల్లెట్ డైట్ ప్లాన్ చేసుకొని, అంటే పొద్దున పూట రాగి జావులు తీసుకొని, లేదా రాగితోటి దోశలు కానీ రాగితో చపాతీ చేసుకొని తినడం కానీ అలా చేసి, మధ్యాహ్నం పూట భోజనం చేసి, సాయంకాలం పూట ఫ్రూట్స్ సలాడ్స్ లేదా ఓన్లీ ఫ్రూట్ డైట్, ఓన్లీ లిక్విడ్ డైట్తో కనుక ఉంటే తొందరగా ఈ అబ్డామినల్ ఒబేసిటీ తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. దాంతో పాటుగా సరైనటువంటి వ్యాయామం, అంటే వ్యాయామం అంటే మనం ఏమనుకుంటే యోగాసనాలు.
యోగాసనాల్లో ఎలాంటి ఆసనాలు అంటే పొట్ట మీద మనకి ఎక్కువగా ప్రెషర్ పడేటటువంటి ఆసనాలు మనం ఎక్కువగా చేయాలి. అంటే పశ్చిమోత్తానాసనము, అంటే పొట్ట తగ్గుతుంది అన్నమాట. అవును. దాంతో పశ్చిమోత్తానాసనము, అర్ధమశ్చేంద్రాసనము, దాని తర్వాత వక్రాసనము, ధనురాసనము, శలభాసనము, ఇంకా ఉష్ట్రాసనం అని చెప్తారు కదా, ఉష్ట్రాసనము, సూర్య నమస్కారాలు, ఇవన్నీతో పాటుగా మనము చేయవలసింది ఏంటి అని అంటే, ఇవన్నీ నేను ఇంతకుముందు చెప్పాను కదా, స్ట్రెస్ కూడా ఎక్కువైతే కూడా ఈ అబ్డామినల్ ఒబెసిటీ అనేటటువంటిది వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళు స్ట్రెస్లో ఉంటారు. స్ట్రెస్లో ఉండేసరికి ఏమైపోతుంది అని అంటే, ఎక్కువగా భోజనం చేయాలని తీసుకోవాలి అని అనిపిస్తుంది. దే ఆర్ హ్యావింగ్ ద క్రేవింగ్ ఫర్ ద ఫుడ్ అన్నమాట. సో ఆ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం వల్ల వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. ఒకటే పోస్చర్లో కనుక పని చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ కూడా ఈ విధమైనటువంటి ఎక్సర్సైజ్ కనుక చేస్తే, అంటే సూర్య నమస్కారాలు ఒక కనీసం 8 నుంచి 12 రౌండ్ల వరకు సూర్య నమస్కారాలు రెగ్యులర్గా చేసుకొని, దాని తర్వాత ఈ ఆసనాలు కనుక చేసి, దీంతో పాటుగా మనము బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కనుక బాగా చేస్తే, భస్త్రిక ప్రాణాయామ ఇవన్నీ చేస్తే డెఫినెట్గా అబ్డామినల్ ఒబెసిటీ తగ్గించుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా చక్కగా వివరించారు. ఎలాంటి ఎక్సర్సైజెస్ చేసుకోవాలి, ఎలాంటి ఆహారంని మనం అవాయిడ్ చేయాలి బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవాలంటే చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.